యొక్క పనితీరు ఎంత అధ్వానంగా ఉంది అనేది ఈ 10 సంవత్సరాల్లో నానాటికి దిగజారిపోవటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మేమే. మా సమస్యని పరిష్కరించలేనంత జటిలమైంది కాదు. మా డిమాండ్స్ అనేవి ఒక సత్యదూరమైనవి కావు. మా స్థలాలు ఎయిర్పోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు మా స్థలానికి కింద స్థలం ఇమ్మని మేము ఒక్కటే డిమాండ్ అడిగాం. దీనికోసం ప్రభుత్వం నానా రకాలుగా మాటలు మారుస్తూ చివరికి నమ్మించి గొంతుకొస్తారంటారు కదా, ఆ విధంగా మా చేతిలో జీవో పెట్టి చేతులు దులిపేసుకుంది. తర్వాత వచ్చిన ప్రభుత్వం బడ్జెట్ ఇస్తాము అని చెప్పి ఆ ప్రభుత్వం చేయి దులిపేసుకుంది. కానీ ఒక్క అంగుళం పని కూడా ముందుకు వెళ్ళలేదు. కేవలం ఒక 38 కోట్లు లేదా 50 కోట్లు మా దగ్గర లేవు అనే వంకలు చెప్పడం అనేది పని చేయకుండా తప్పించుకునే విధానం ఇది. ఏం చేస్తారులే వీళ్ళు అని, అంటే ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల, ప్రజల ఆస్తుల విషయంలో, ప్రజల ఆస్తులు లాక్కోనే విషయంలో ఉన్న తొందర, ఉత్సాహం, మరి దాన్ని తిరిగి ప్రజలకు చెల్లించే సమయంలో మాత్రం ఎలాంటి చొరవ చూపట్లేదు. సరిగ్గా చాలా నిర్లక్ష్యం వహిస్తారు. మరి యథా రాజా తదా ప్రజ అన్నట్టు ప్రభుత్వ పెద్దలు ఎలా ఉంటే కింద అధికారులు అలాగే ఉంటున్నారు. మరి అధికారులు కూడా ఎంత నిర్లక్ష్యంగా, చాలా యాటిట్యూడ్ తో మాకు సమాధానాలు చెప్పే పరిస్థితి. మరి గతంలో కూడా మేము అనేక సార్లు ఇలాంటి అవమానాలు ఎదుర్కొని మేము గట్టిగా నిలదొక్కున్నాము. అంటే ఎంతో కొంత మాలో ఏంటంటే అనుభవజ్ఞులైనటువంటి రిటైర్మెంట్ పీపుల్, మధ్య తరగతి వాళ్ళు ఇలా ఉండబట్టి మేము కోర్టుల్ని నమ్మి, కోర్టులో న్యాయం జరుగుతుందని కోర్టులో కేసు వేసుకొని ఆర్డర్ తెచ్చుకోబట్టి ఈ మాత్రమైనా. మరి అయినప్పటికీ ప్రభుత్వానికి కోర్టులు అంటే లెక్కలేదు, మరి న్యాయం అంటే మరి అంత నిర్లక్ష్యం ఎందుకో అర్థం కావట్లేదు మాకు. కేవలం మరి మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఒకటి, మీరు ఎకరాలు ఇల్లు కట్టుకునేటప్పుడు మా సొంత ఆస్తితో, మా కష్టార్జితంతో మేం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మాది లాక్కునే హక్కు మీకు ఎక్కడుంది? ఒకవేళ నిజంగా డెవలప్మెంట్ కి అవసరం అయితే ఆల్టర్నేటివ్ మీరు ఎందుకు ముందుగా సిద్ధపడరు? ఒక ప్లానింగ్ ఉండదా? ఒక ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ప్లానింగ్ ఉండదా? ముందు మీరు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నా దానికి ఒక ప్లానింగ్ ఉంటది కదా. కానీ మాకేం ఇవ్వాలనేది, మరి ప్లాట్ ఓనర్స్ కావచ్చు, ఇటు R&R కావచ్చు, అజ్జంపూడి రైతులు కావచ్చు, ఎవరి విషయంలో అయినా మీరు ఇంతవరకు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ మీరు ఎక్స్పాన్షన్ అన్న తర్వాత ఎంత ఖర్చు పెట్టారు? ఎయిర్పోర్ట్ కి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖర్చు పెట్టింది కాక ల్యాండ్ మీద, రీహాబిలిటేషన్ మీద మీరు ఒక్క నయా పైసా అయినా ఖర్చు పెట్టారా? ఇది మేము అడుగుతున్నాం. మీరు దీని మీద శ్వేతపత్రం విడుదల చేయండి ప్రభుత్వం. ఒక్కసారి ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కనువిప్పు కలుగుతుంది. ప్రభుత్వం ఎంత దారుణంగా ఎయిర్పోర్ట్ అని మొదలుపెట్టి ఇప్పటికీ ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ లో బాధితులకి ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేవలం ఇల్లుపోయిన వాళ్ళకి స్ట్రక్చర్ వాల్యూ తప్పించి మీరు హార్డ్లీ 20-30 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదంటే మరి మీకు ఎయిర్పోర్ట్లు ఎందుకండి? మీరు ఇంకా మిగిలిన ఎయిర్పోర్ట్లకు వెళ్తామన్నారు. అసలు ముందు మాది తేల్చండి. కనీసం కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం చేతగాని ప్రభుత్వాలు ఎందుకు ఈ మా మీద నిందలేసి మేము ఏదో చేస్తాం, అది చేస్తాం, మీకు ఇక్కడ వద్దులండి, ఇంకా బెటర్ గా అమరావతిలో ఇస్తామని కళ్ళబుల్లి కబుర్లు చెప్పడం మానేయండి. మానేసి మా పక్షాన మేమేదైతే డిమాండ్ చేస్తున్నామో మాకు న్యాయబద్ధంగా రావాల్సింది మరి అది ఇవ్వండి. కనీసం కోర్టులో సమాధానం చెప్పడానికి మీకు చేతగాని వాళ్ళు ఎలా మీరు ఇంకా ముందుకెళ్తారు? కనీసం ఇప్పుడైనా స్పందించి సరైన నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గా మాకు ఇవ్వాల్సింది ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.